ఎల్ నీనో సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు వెచ్చబడటాన్ని ఎల్ నినో అంటారు. ఇది ఒక సహజ సిద్ధమైన వాతావరణ ప్రక్రియ. ప్రభావం: సముద్రం వేడెక్కడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు, మరికొన్ని చోట్ల ముఖ్యంగా భారతదేశంలో కరువు పరిస్థితులు లేదా తక్కువ వర్షపాతం నమోదవుతాయి. వ్యతిరేక పదం: దీనికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితిని లా నినా అంటారు. ఇది సాధారణంగా మంచి వర్షాలను ఇస్తుంది. ప్రస్తుతం ఏప్రిల్ 2026 అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఎప్పుడు వస్తుంది? 2026 మే, జూలై నెలల మధ్య ఎల్ నినో పరిస్థితులు మొదలయ్యే అవకాశం 60% కంటే ఎక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఐఎండీ మరియు ఎన్ఓఏఏ హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో: కొన్ని అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనా ప్రకారం ఈ ఏడాది ఏర్పడేది సూపర్ ఎల్ నినో అయ్యే అవకాశం ఉంది. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగవచ్చు. భారత్పై ప్రభావం: దీనివల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు, మాన్సూన్ బలహీనపడే ప్రమాదం ఉంది. ఫలితంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతం వాతావరణం ఎల్ నినో వైపు వేగంగా మారుతోంది. దీనివల్ల వేసవి తీవ్రత పెరగడం మరియు వర్షాకాలంలో వర్షాలు తగ్గడం వంటి సవాళ్లు ఎదురుకావచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.